స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసు రాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, కనుమా, సిద్ధపడుమా. క్రీస్తు రాకడ స్వరమును కార్యక్రమను వీక్షిస్తున్న ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సమయంలో దైవజనులు ఎం రత్నకుమార్ గారు దైవవర్తమానం అందిస్తారు. ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, దయగల యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ క్రీస్తు రాకడ స్వర కార్యక్రమాన్ని మీరే ఆశీర్వాదకరంగా జరిగించండి. మీ దాసులు మీరు బలపరిచి వాడుకోండి. అనేక ఆత్మరక్షణ కార్యక్రమం కొరకై ఈ పని జరిగినట్లుగా సహాయం చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకొని మని యేసు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము, క్రీస్తు రాకడ స్వరము. యేసయ్య పరిశుద్ధమైన నామమున క్రీస్తు రాకడ స్వరం కార్యక్రమం వీక్షించుచున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారా ప్రియులారా? చాలా సంతోషం. మరొకసారి మనందరం ఈ రీతిగా కలుసుకొని వాక్య ధ్యానాన్ని చేయటానికి దేవాది దేవుడు ప్రేమించి అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఉన్నాను. విశేషంగా ఆగస్టు నెల అనగానే మన దేశానికి బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో నుంచి అనుగ్రహించబడిన గొప్ప స్వాతంత్రాన్ని తలంచుకుంటూ దేశవ్యాప్తంగా సంభ్రమాలు జరుపుకునే ఆ కార్యక్రమాలు మన ఊహల్లోకి వస్తూ ఉంటాయి. అలాగే అనేక స్థలాల్లో దేవుని పిల్లలు, దైవజనులు మరి దేశం కొరకు ప్రార్థన అని, ఇంకా యవనస్తులు కొట్టాలని, స్త్రీలు కొట్టాలని, ప్రార్థనా కార్యక్రమాలని ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేవుని సన్నిధిలో గడపటం ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమాలు. చాలా సంతోషం. విశేషంగా మన భారతదేశానికి అనుగ్రహించబడిన స్వాతంత్రాన్ని పురస్కరించుకొని మొదటిగా మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ప్రతి మనుష్యుడు కూడా స్వాతంత్రాన్ని కోరుకుంటారు. స్వేచ్ఛా వాయువులను పీల్చి ఆనందాన్ని అనుభవించాలనేది ప్రతి మానవుని యొక్క కోరిక, ప్రతి మానవుని యొక్క ఆశ. దాని కొరకే ప్రతి మానవుడు కూడా, ప్రతి ఒక్కరూ కూడా పరితపిస్తూ ఉంటారు. తప్పేమీ లేదు. దేవుడు మానవుని సృజించిందే స్వేచ్ఛగా సృజించాడు. ఆదామును సృజించిన సమయంలో దేవుడు వారితో చెప్పిన మాట, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలాన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అన్నాడు. స్వేచ్ఛగా దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ప్రియులారా, దేవుడు మానవుణ్ణి స్వేచ్ఛ కలిగిన వాడిగా చేశాడు. మానవుడు స్వేచ్ఛను కోరుకునే ఆశాజీవి. తప్పేమీ లేదు, అది దైవ నిర్ణయం కూడా. అయితే అనేక దేశాలు, అనేక జాతులు విదేశీయుల చేతిలో చితికిపోయిన పరిస్థితులు చరిత్రలో మనకి కనబడుతూ ఉంటాయి. దానిలో భాగంగానే ఇంచుమించు ఒక 400 సంవత్సరాల పాటు మన భారతదేశము కూడా పలు విదేశీయుల చేతుల్లో చిక్కుకుపోయింది. బాధాపూరిత పరిస్థితులను కూడా అనుభవించింది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, మన భారతదేశం బ్రిటిషీయుల చేతిలో అనేకమైన కష్టనష్టాలు అనుభవించింది. అనేకమైన ఇబ్బందులను, బాధలను ఎదుర్కొంది. దాని గురించి చరిత్రలో మనం చదవగలుగుతాము. కానీ ప్రియులారా, పలు విధాలుగా వాటిని వర్ణించుచున్న పరిస్థితులు కూడా మనకి కనబడుతున్నాయి. చరిత్రను మార్చలేమంటారు. కొన్ని పర్యాయాలు అది సత్యం కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, చరిత్ర ఎరగని ప్రజలకు
ఇదిగో ఇదే చరిత్ర అని చెప్పి మభ్యపెట్టే పరిస్థితులు కూడా ఉండకుండా ఉండవు. దానిలో భాగంగా ప్రియులారా, ఏదేమైనా బ్రిటిష్ వారి చేతుల్లో భారతదేశం నలిగిపోయిన మాట మాత్రం వాస్తవమైన విషయమే. వారు మన దేశాన్ని అనేకమైన సంపదలకు నిలయముగా ఉన్న పరిస్థితిని గమనించి దేశాన్ని దోచుకున్నారు. సంపద అంతా కూడా తరలించుకుపోయారు. దేశాన్ని చిన్నాభిన్నం చేశారు. ప్రియులారా, అయితే ఆనాడు అనేక మంది దేశభక్తి కలిగిన వ్యక్తులు ప్రాణాలకు వడ్డీ భారతదేశ స్వాతంత్రం కొరకై పోరాడారు. అనేక మంది అసువులు బాశారు. అనేక మంది తమ కుటుంబాలను విడిచిపెట్టారు, ఎదురొడ్డారు. ఏది ఏమైనా 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు. ప్రియులారా, దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దయచేసి గమనించండి, భారతదేశం పరాయి రాజుల చేతుల్లో, విదేశీయుల చేతుల్లో నలిగిపోవటానికి ఇష్టపడలేదు. శక్తియుక్తులు ఉపయోగించో మరే విధంగానో కాకుండా అహింసా పద్ధతిలో భారతదేశం స్వాతంత్రాన్ని పొందుకున్న పరిస్థితులు వింటూ ఉంటుంటే చాలా ఆశ్చర్యకరమైన పరిస్థితులు. అనేక దేశాలు కూడా స్వాతంత్రం పొందిన చరిత్రలు మనం చదువుతుంటే యుద్ధాలతో వారు స్వాతంత్రాన్ని తెచ్చుకున్న పరిస్థితులు మనకి కనబడతాయి. అయితే మన దేశంలో యుద్ధాలు జరగలేదు అని కాదు, కానీ అధిక శాతం అహింసా పద్ధతుల్లో భారతదేశం స్వాతంత్రాన్ని తెచ్చుకున్న మాట సంతోషకరమైన విషయం. మహాత్మా గాంధీ గారికి యేసుక్రీస్తు వారి బోధలు అంటే చాలా ఇష్టమని ప్రతీతి. దానిలో భాగంగా కొండ మీద ప్రసంగం అంటే ఆయనకు మహా ఇష్టం. ఆ పరిస్థితుల్లో యేసు ప్రభు వారి యొక్క మాటలు ఆయన ప్రభావితం చేశాయి. హింసా మార్గాల ద్వారా కాకుండా అహింస ద్వారా స్వాతంత్రాన్ని సంపాదించుకోగలరు అనే సత్యాన్ని గ్రహించిన గాంధీ గారు, అలాగే తనతో పాటు అనేక మంది దేశభక్తులు, త్యాగశీలురు పూనుకొని మన భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. వారిని మనం జ్ఞాపకం చేసుకోవటం సంతోషకరం. అయితే ప్రియులారా, దీనిలో క్రైస్తవుల పాత్ర లేదా అని అంటే క్రైస్తవుల పాత్ర చాలా ఉంది అని చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఉంటుంది. అనేక మంది దేవుని పిల్లలు వారు కూడా తమ వంతులో తాము ప్రార్థన చేస్తూ మాత్రమే కాదు, కానీ ప్రియులారా, భారతదేశ స్వాతంత్రం యొక్క కార్యక్రమంలో పాలు పంపులు పొందిన పరిస్థితులు చరిత్రలో లిఖించబడటం అనేది చాలా సంతోషకరం, మంచిది. ప్రియులారా, స్వాతంత్రం అనేది మానవుని యొక్క ఆశ, దేవుని యొక్క చిత్తం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. స్వాతంత్రం అంటే ఏంటి, స్వాతంత్రము అనే మాట యొక్క భావం ఏంటి అనే దాన్ని మనం ఒకంత జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన వారమైనా. స్వాతంత్ర్యం లేక స్వేచ్ఛ అనేవి ప్రియులారా ఈ రోజున దారి తప్పి విచ్చలవిడితనానికి కారణమైన పరిస్థితులుగా కనబడుతున్న పరిస్థితులు మనం ఎరుగనిది కాదు. మొదట్లో మనం జ్ఞాపకం చేసుకున్న రీతిగా ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛను కోరుకునేవారే. తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటారు, తప్పేమీ లేదు. భార్యాభర్తలు ఒకరినొకరు స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు. సమాజంలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అలాగే అధికారంలో ఉన్నవారు కానివ్వండి, పరిపాలన చేస్తున్న వారు కానివ్వండి, స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అయితే ఈ స్వేచ్ఛ ఎటువైపు దారితీస్తుంది అని గనక మనం ఆలోచన చేస్తే ఇష్టమైన ప్రవర్తనకు దారితీస్తూ ఉంది. తమకు ఇష్టమైన రీతిగా నడుచుకోవడానికి అది ఒక గొప్ప అవకాశం అన్నట్లుగా భావిస్తున్న పరిస్థితులు నేటి సమాజంలో కనబడుతున్నాయి. ఒక నియమము, ఒక పద్ధతి, ఒక విధానము అనే దానికి తావు లేకుండా ఎవరి నియమం వారిది, ఎవరి పద్ధతి వారిది, ఎవరి విధానం వారిది అనే పద్ధతిలో ఈరోజున చెలాయించుచు విచ్చలవిడి జీవితం జీవిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. నేటి యువతరాన్ని గమనించినట్లయితే తల్లిదండ్రులు తామేమి చేసినా కూడా మందలించకూడదు, తామేం చేసినా కూడా పట్టించుకోకూడదు,
విచ్చలవిడిగా జీవించడానికి వదిలేసేయాలి అనే ఆలోచనలు కలిగి ఉన్నారు. అదేమంటే ట్రెండ్ అని అంటారు కొంతమంది. అదేమంటే ఆ కాలం వేరు ఈ కాలం వేరు అంటారు. అదేమంటే మీరు చంపుతున్నాం అంటారు. ఇక ఆఖరిగా మీరు గనక ఇట్లా చేస్తే, మీరు గనక పట్టించుకుంటే, మీరు గనక వదిలిపెట్టకపోతే మేము చస్తాం అని బెదిరిస్తున్నారు. అలాంటి పరిస్థితులు నేటి సమాజంలో నానాటికి అధికమైపోతున్నాయి. స్కూల్కి వెళ్ళింది ఎందుకోసం అని అంటే, కాలేజెస్కి వెళ్తుంది ఎందుకోసము అని అంటే పరిస్థితులు మారిపోయినాయి. చదువు కోసం వెళ్తున్న పరిస్థితులు కనపడట్లేదు. ఆడపిల్లలు అబ్బాయిలు అమ్మాయిలతో చట్టాపట్టేస్తూ తిరుగుతూ చదువులు ప్రక్కన పెట్టేసేసి ఏమంటే అర్ధాంతరంగా ముగించుకొని వెనకూడని వార్తలు వినడానికి కారకులవుతూ ఉన్నారు. తల్లిదండ్రులకు గుండె బరువు నానాటికి అధికమైపోతూ ఉంది. పిల్లలు బయటికి వెళ్తున్నారంటే తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు ఎక్కువైపోతూ ఉన్నాయి. కామం, ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకొని అనేక మంది అవనస్తుల జీవితాలను నాశనం చేస్తూ ఉన్నది. ఎంత దారుణమో చూడండి. ప్రియమైన సోదరి సోదరులారా, యవనస్తులారా, జాగ్రత్తగా వినండి. స్వేచ్ఛగా ఉండటం తప్పేమని నేను అంటలేదు. అయితే స్వేచ్ఛ పేరుతో నువ్వేం చేస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది కదా. స్వేచ్ఛ పేరుతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉండంటే తల్లిదండ్రుల యొక్క హృదయ వేదన నీకు ఎప్పుడు అర్థమవుతుంది? స్వేచ్ఛ పేరుతో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించి తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా సమాజంలో ఒక అవమానకరమైన జీవితాన్ని జీవిస్తున్న పరిస్థితులు నీకు ఉండటం అనేది ఆ తల్లిదండ్రులకి ఎంత వేదన. జాగ్రత్తగా ఈ విషయాలు మనం ఆలోచన చేయాలి. ఈనాడు చాలామంది భార్యాభర్తలు కూడా విచ్చలవిడి జీవితానికి ఇష్టపడుతున్నారు. భార్య ఉండగా పరాయి స్త్రీలతో, భర్త ఉండగా పరాయి పురుషులతో జీవితాలను జీవిస్తూ దారుణమైన జీవితాలకు ఒడిగడుతున్నారు. దారుణమైన పరిస్థితులు ప్రజల జీవితాల్లో కనబడుతున్నాయి. కారణం ఏంటి? స్వేచ్ఛ. మేమేం చేసినా కూడా మమ్మల్ని ఎవరు ఏమనడానికి వీల్లేదు. మేము ఎలా ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు ఏమనడానికి వీల్లేదు. మమ్మల్ని ఎవరు ఏమనకూడదు, మాకు ఎవరు ఏం చెప్పకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో నీది నువ్వు చూసుకో, చెప్పొచ్చారులే, నీతులు, సూక్తులు ఇలాంటి పదాలు వాడుతూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, సోదరి సోదరులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ఈ రోజున మనము బ్రిటిష్ వారి చేతుల్లో నుంచి విడుదల పొందిన మాట వాస్తవమే. ఇక్కడ నేను మీకు 2 విషయాలు చెప్తాను. మొదటిగా, తెల్లవారి చేతుల నుంచి విడుదల పొందాము, కానీ నల్లజాతి వారి చేతుల నుంచి విడుదల రాలేదు కదండి. విదేశీయుల చేతుల నుంచి మనం విడుదల పొందాం. వారు పెడుతున్న బాధల నుంచి విడుదల పొందాం. వారు పెడుతున్న ఇబ్బందుల నుంచి మనం విడుదల పొందాం, బాగుంది. అయితే స్వదేశీయుల చేతుల్లో పరిస్థితులు ఎలాగున్నాయి? నేటి పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంది పరిస్థితులు. ఎంత దారుణం. 1947లో వచ్చిన స్వాతంత్ర్యం ఇన్ని సంవత్సరాలు మనకు గడిచిపోతున్నా కూడా పేదరికం నానాటికి పెరుగుతున్నట్టుగా కనపడుతుంది, కానీ తగ్గిపోతున్న పరిస్థితులు కనబడట్లేదే. ఉన్నవాడు అవుతున్నాడు, లేనివాడు మరింత లేనివాడు అవుతున్నాడు. దోచుకుంటున్న పరిస్థితులు నానాటికి ఎక్కువైపోతూ ఉన్నాయి. విశేషంగా రాజకీయాల పేరట, ఉద్యోగాల పేరట అవినీతిది రాజ్యం వెళ్తున్న పరిస్థితులు నేటి కాలంలో మనకు కనబడట్లేదా? ఏమైపోతున్నారు? ఏసీబీ వాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ పెద్ద చేపలు ఏమైపోతున్నాయి? ఏం రికవరీ చేస్తున్నారు? వాటి వివరాలు బయటికి రావట్లేదు. ఏమీ లేని స్థితిలో రాజకీయాల్లో ప్రవేశించి కోటాను కోట్లకు పడగలెత్తుతున్న పరిస్థితులు నేడు దినాలు కనబడట్లేదా? అదేమంటే మీరు మాకు ఊరకనే ఓట్లేశారా అంటారు. పావలా ఇచ్చి 10 రూపాయలు సంపాదించుకున్న పరిస్థితులు. ప్రియులారా, భారతదేశ పరిస్థితులు సంతోషకరంగానే ఉన్నాయా, ఆనందకరంగా ఉన్నాయా అని అంటే AK-47 కనిపెట్టిన ఆయన నేను ఎందుకు కనిపెట్టానా అని బాధపడ్డాడట. స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారు గనక ఈ రోజుల్లో బ్రతికి ఉంటే అసలు మాకెందుకు స్వాతంత్రం వచ్చిందని ఏడుస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇలాంటి సంగతులు మీకు తెలియనివని నేను చెప్పట్లేదు, కానీ మొదటిగా ఈ పరిస్థితుల కొరకు దేవుని పిల్లలంగా మనం దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేయాలి. ఇది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. దేశ పరిస్థితులు సరికావాలి అని అంటే దేవుని పిల్లల మోకాళ్ళ కన్నీటి ప్రార్థనా జీవితాలే వాటికి పరిష్కారం అనే సంగతిని మనం మర్చిపోకూడదు. అంత మాత్రమే కాకుండా స్వాతంత్ర్యము అనగానే ప్రియులారా, రెండవది మన జీవితంలో ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే బ్రిటిష్ వారి చేతుల్లో నుంచో మరెవరి చేతుల నుంచో స్వాతంత్రం రావటం మాత్రమే కాదు, కానీ విశేషంగా ప్రతి మానవుడు పొందుకోవాల్సిన స్వాతంత్ర్యం ఉన్నది. ఆ స్వాతంత్ర్యం ఏమిటి?
అని అంటే దేవుని వాక్యాన్ని నేను ఎదురు తీసుకొస్తాను. జాగ్రత్తగా ఈ విషయాలు విందాం. చూడండి, రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నాను. వేరొక నియమము నా అవయవములో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ప్రియులారా, ఇక్కడ ఒక మనుష్యుడు తన యొక్క ఆవేదనను వెలగక్కుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఆయన అంటున్నాడు, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకున్నది అని చెబుతున్నాడు. ఏంటి ఇక్కడ చెప్పబడుతున్న మాట అని అంటే, తాను మంచి చేయాలని ఆశపడుతున్నాడు కానీ తన వల్ల కావట్లేదు. తాను ఏదైతే చేయకూడదు అని అనుకుంటున్నాడో అదే చేస్తూ ఉన్నాడు. దానికి కారణం చెప్తున్నాడు. అదేంటిదంటే నా శరీరంలో ఉన్న పాప నియమం అంటున్నాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పోరాటం ప్రతి మానవునికి ఉన్నది. నీతి అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో, పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు కాదు. అయితే ఆ నీతి కలిగిన, పరిశుద్ధత కలిగిన, యథార్థత కలిగిన జీవితాన్ని జీవించడానికి మనుషుడు చాలా శ్రమ పడుతున్నాడు. కారణం ఏమిటి అని అంటే, ప్రతి మానవునికి కూడా ఆత్మ అనేది ఒకటి ఉన్నది. ఆ స్పర్శ ప్రతి మానవునికి అవసరం. చాలామందికి మాకు శరీరం ఉంది అనే సంగతి తెలుసు కానీ మాకంటూ ఒక ఆత్మ ఉన్నదనే గ్రహింపు లేదు చాలామందికి. ప్రియులారా, శరీరంతో మనం జీవించేది కొద్ది కాలమే భూమి మీద. ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ నిత్య జీవితాన్ని జీవిస్తుంది. శరీరం కొద్ది కాలమే మనతో ఉండేది, కానీ నిత్యమైన జీవితం జీవించే స్థితిలోకి ఆత్మ వెళ్ళిపోతుంది. ఆత్మకు చావు లేదు, శరీరానికి చావు ఉంది. కానీ భూమి మీద బ్రతికినంత కాలం ఈ శరీరానికి ఆత్మకి నిత్య పోరాటం. శరీరము అనగా పాప నియమముతో ఉన్న శరీర స్వభావము దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవించడానికి ప్రేరేపిస్తూ ఉంటుంది. కానీ వినండి ప్రియులారా, లోపల ఉన్న ఆత్మ ఎల్లప్పుడూ కూడా తాను దేవుని సంతోషపెట్టాలని తాపత్రయపడుతూ ఉంటుంది. ఆత్మ తను ఎప్పుడూ కూడా దేవుణ్ణి కోరుకుంటుంది. శరీరం ఎప్పుడూ కూడా పాపాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ రెండింటికి పెద్ద పోరాటం. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా పాపపు బంధకాల్లో బంధించబడిన పరిస్థితుల్లో ఉన్నారు. మనకు బ్రిటిష్ వారి చేతుల్లో నుంచో, ఇంకే విదేశీయుల చేతుల్లో నుంచో, ఇంకే పరిస్థితుల్లో నుంచో మనకు విడుదల రావచ్చు. చాలామందికి ఆర్థిక సమస్యలు ఒక బంధకాలు, చాలామందికి వివాహం కాని పరిస్థితులు, ఒక దుఃఖపూరితమైన పరిస్థితులు, ఇట్లాంటి బాధలు ఎన్నో ఉంటూ ఉంటాయి. అయితే వీటన్నిటికంటే మించినది ఏంటిదంటే ప్రియులారా, పాపములో బంధించబడిన స్థితి. ఇది ప్రతి మానవుని యొక్క స్థితి. అంగీకరించినా అంగీకరించకపోయినా, ఎరిగినా ఎరగకపోయినా, గుర్తించకపోయినా ఇది ప్రతి మానవుని యొక్క స్థితి. ఏంటంటే పాపపు బంధకాల్లో ప్రతి మానవుడు కూడా బంధించబడ్డాడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే పాపం చేయటానికే ఇష్టపడుతున్నాడు. ఏది చేయకూడదు అని దేవుడు చెబుతూ ఉన్నాడో అదే చేస్తూ ఉన్నాడు. ఏది చేయమని దేవుడు చెబుతున్నాడో దాన్ని విడిచిపెట్టేసేసి దాని మీద దృష్టి లేకుండా దేవునికి అవిధేయులవుతున్న పరిస్థితి నేటి మానవుల్లో కనబడుతున్నది. ప్రతి మానవుల్లో ఉన్న పరిస్థితి ఇది. దేవుణ్ణి దుఃఖపెడుతున్నాడు, పాపపు బంధకాల్లో బంధించబడ్డాడు. అయితే ప్రియులారా, ఈ పాపపు బంధకాల్లో బంధించబడిన మానవుడు భూమి మీద తన జీవితాన్ని ముగించుకున్న వెంటనే ఎక్కడికి వెళ్తాడంటే దేవునికి శాశ్వతంగా దూరం అయిపోయే పరిస్థితి ఉన్నది. ఆ పరిస్థితి నుంచి పిల్లలు విడుదల పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఏ మానవుడు కూడా నశించడం దేవునికి ఇష్టం లేదు. అందుకని మరి మానవుడి పాపపు బంధకాల నుంచి విడుదల పొందటానికి అవకాశం లేదా అని అంటే మనుషుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. నేటికి కూడా ఎన్నో విధాలుగా ధర్మకార్యాలు చేస్తాడు, పుణ్యకార్యాలు చేస్తాడు, యాత్రలు చేస్తున్నారు, మత కార్యాలు చేస్తున్నారు, ఎన్నెన్నో పద్ధతులు పాటిస్తున్నారు. మరి పాపం నుంచి విడుదల పొందుతున్నాడా మనుషుడు అని అంటే మనుషుడు విడుదల పొందట్లేదు. ప్రియులారా, మనుషుడు విడుదల పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుషుడు తన యొక్క సొంత పద్ధతులతో విడుదల పొందలేని స్థితిగతుల్లో ఉంటుండగా దేవాది దేవుడే మానవ రూపిగా, మానవ అవతారిగా ఈ లోకానికి యేసు క్రీస్తు అను పేరట వచ్చి మానవుడు బంధించబడిన పాపపు బంధకాల నుంచి విడుదల పొందటం కొరకు తాను వెల చెల్లించాడు.
మానవులమైన మన కొరకు ఆయన శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు, తన పవిత్రమైన రక్తాన్ని చిందించాడు. తద్వారా మానవులమైన మనకందరికీ కూడా స్వాతంత్ర్యం పొందే గొప్ప అవకాశం దొరికింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ప్రియులారా, జాగ్రత్తగా వినండి. దేవుని పిల్లలుగా మన జీవితాల్లో ప్రతి మానవుడు కూడా ఆ గొప్ప విడుదలను అనుభవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మరి ఎలా వస్తుంది ఆ గొప్ప విడుదల, ఆ స్వాతంత్ర్యము అని అంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏ మనిషికైనా సరే గొప్ప విడుదల అనుగ్రహించబడుతుంది. ఎందరో వ్యభిచారులు జీవితాలు మార్చుకున్నారు ప్రియులారా, దొంగలు జీవితాలు మార్చుకున్నారు, గూండాలు, రౌడీలు, సమాజానికి చెడు పురుగులాగా జీవించిన వ్యక్తులు ఎందరో తమ జీవితాలు మార్చుకొని పరిశుద్ధమైన నీతి కలిగిన జీవితాలు జీవిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రియమైన సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు జీవితాలను మార్చడం కొరకు, యేసుక్రీస్తు ప్రభు వారు పాపపు బంధకాల్లో బంధించబడిన ప్రతి మానవుని విమోచించి విడుదల కలుగు చేయటం కొరకు వచ్చిన పాపుల రక్షకుడు, జగద్రక్షకుడు, దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సోదరి సోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, నీవింకా పాపపు బంధకాల్లో బంధించబడి ఉంటే, స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ శుభకరమైన సమయంలో, మనము ఆనందిస్తున్న సమయంలో ఇంతకంటే ఇంకా ముఖ్యమైన విడుదల గురించి నేను ఈ యొక్క సమయంలో ప్రకటిస్తూ ఉన్నాను. ఏంటిది అని అంటే ప్రియులారా, పాపపు బానిసత్వం నుంచి ప్రతి మానవునికి విడుదల రావాలి. నువ్వు ఆ విడుదలను పొందుకున్నావా? ఆ స్థితిని అనుభవించుచున్నావా? సోదరుడా, సోదరి, దేవుని బిడ్డగా నువ్వు జీవించి పాపమును జయించి పరిశుద్ధమైన జీవితం జీవించాలనేది నిన్ను నన్ను సృజించిన ప్రతి మానవుని సృజించిన దేవాది దేవుని యొక్క గొప్ప ఉద్దేశం. ఆ ఉద్దేశంలోకి ఎప్పుడు వస్తావనంటే, నువ్వు పాపక్షమాపణ పొందుకొని యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడిన సమయంలో నువ్వు ఆ పాపం నుంచి విడుదల పొందడానికి అవకాశం ఏర్పడు. సోదరి సోదరులారా, నువ్వు ఇంకా రక్షణ పొందని పరిస్థితిలో ఉన్నట్లయితే, ఇంకా ఈ విడుదల నొందలని పరిస్థితిలో ఉన్నట్లయితే, ఈ సమయంలో దేవాది దేవుడు నీకు అద్భుతమైన పిలుపునిస్తున్నాడు. తన దగ్గరకు వచ్చి ఆ పాపపు బంధకాల నుంచి విడుదల పొంది ఆయన బిడ్డగా జీవించాలనేది నీ పట్ల ఆయనకున్న సంకల్పం. మరొక మాట చెప్తాను. యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా కొంతమంది జీవితాల్లో దోషాలు, పాపాలు కనబడుతున్నాయి కదా. మరి దాని సంగతి ఏంటి? ఇదే కదా ప్రశ్న చాలామందికి. సోదరులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గమనించాల్సిన సంగతి ఏమిటి అని అంటే, మనం పాపం నుంచి విడుదల పొందాం. పాపం నుంచి విడుదల మనకు అనుగ్రహించబడింది. పాపపు బంధకాల నుంచి మనకు గొప్ప విడుదల అనుగ్రహించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మనలో పాప స్వభావం ఉన్నది. పాప స్వభావంతో ప్రతిరోజు పోరాటమే. అపోస్తలుడైన పౌలు గారు ఈ చక్కని మాటను తెలియజేస్తాడు. చూడండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను. అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగు చేయవు అని చెప్తున్న మాటను మనం గుర్తించాలి. గమనించారా? ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, రక్షించబడినంత మాత్రాన, యేసు ప్రభువుని నమ్ముకున్నంత మాత్రాన మనం పాప స్వభావం నుంచి విడుదల పొందిన వారం కాదు. ఈ పాప స్వభావంతో ఈ శరీరంలో ఉన్నంత కాలం మనకి పోరాటమే. ఈ పాప స్వభావం మీద ప్రతిరోజు మనకు జయం కావాలి. జయం ఎలా వస్తుంది అని అంటే, నీవు దేవునికి దగ్గరవుతున్న కొలది పాపమునకు దూరం అవుతూ పాపం మీద జయము సాధిస్తూ ఉంటావు. నువ్వు దేవునికి దూరం అయ్యావా, పాపానికి దగ్గర అవుతావు. దేవునికి దగ్గర అవుతున్నావా, పాపానికి దూరం అవుతూ ఉంటావు. పాపం మీద జయం అనుగ్రహించబడతా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు జీవితాన్ని చూస్తే పాపము చేసే పరిస్థితులు అత్యంత సమీపమైనా కూడా దాన్ని అద్భుతంగా జయించగలిగాడు. కారణం ఏంటంటే, యోసేపు దేవునితో దగ్గర సంబంధాన్ని జీవించుచున్నవాడు. ఎంత అద్భుతమైన జీవితం! దేవుని భయం కలిగిన వాడు, దేవునితో సంబంధం కలిగిన వాడు. సోదరి సోదరులారా, దైవ సంబంధమైన జీవితం పాపం మీద జయమును అనుగ్రహిస్తుంది. పాపం నుంచి గొప్ప విడుదల కలుగు చేస్తుంది. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవునితో సరైన సంబంధం కలిగి పాపమును జయించుచు జీవిస్తావో, అప్పుడు నిజమైన స్వాతంత్రాన్ని అనుభవించుతున్న వ్యక్తివి. నిజమైన స్వాతంత్రం ఏమిటి అని అంటే, చేయవలసిన పనులు చేయటం, చేయకూడని వాటిని చేయకుండా ఉండటమే నిజమైన స్వాతంత్రము అనుభవించుచున్న జీవితం.
నేటి మానవునికి స్వాతంత్రం లేదు. నేటి మానవునికి అత్యవసరత ఈ నిజమైన స్వాతంత్రం. ఏమిటి? చేయవలసినవి చేయాలి, చేయకూడనివి చేయకుండా ఉండాలి. ఇది నిజమైన స్వాతంత్ర్యం. ఏం చేయాలి? దేవునికి అనుకూలమైన, దేవుని వాక్యం చెబుతున్న ప్రతిదీ మనం చేయాలి. దేవుని వాక్యం ఏది చేయమని చెబుతుందో ఖచ్చితంగా దాన్ని మనం చేసేవారిగా ఉండాలి. ఏం చేయకూడదనంటే దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని వాక్యం ఏది చేయొద్దని చెబుతుందో దాన్ని చేయకుండా ఉండాలి. ఈ శక్తిని మనం ఎలా పొందుకోగలుగుతాం? దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి, దేవుని దగ్గర నుంచి మనం దినదినం పొందుకునే ఆ శక్తిని బట్టి మనము ఈ పాపం మీద జయం సాధించి నిజ స్వాతంత్ర్య జీవితాన్ని మనం జీవించగలుగుతాం. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు ఇంకా రక్షణ పొందిన వ్యక్తిగా, పాపపు బంధకాల్లో బంధించబడిన వ్యక్తిగా ఉన్నట్లయితే ఇదేనా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆ పాపపు బంధకాల నుంచి విడుదల పొంది పరిశుద్ధమైన పవిత్రమైన జీవితాన్ని జీవించి ప్రియులారా, భూమి మీద జీవితం ముగించబడిన వెంటనే నిత్య జీవంలో ఉండటం కొరకై ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నారు. రక్షించబడ్డానని చెప్పుకుంటూ ఇంకా పాపంలో నువ్వు బ్రతుకుతున్న స్థితిలో ఉన్నావా? పాపం మీద నీకు జయమి లేదా? దానికి ఏకైక మార్గం దేవునితో అత్యంత సంబంధం కలిగి, దగ్గర సంబంధం కలిగి జీవించటమే దానికి పరిష్కారం. అట్టి మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మెండుగా సమృద్ధిగా దయచేసి నిజ స్వాతంత్ర్యం అనుభవించు కృపను మనకు అనుగ్రహించి దీవించునుగాక. మరోసారి మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా దేశానికి మీరు అనుగ్రహించిన స్వాతంత్ర్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. అయితే మా దేశానికి ఇంకా స్వాతంత్రత అవసరం ఉంది ప్రభువా. నానాటికి అనగారిపోతున్న ప్రజలు ఎక్కువైపోతున్నారు. మా పరిస్థితులు సరిచేయండి. ఉద్యోగాలు రాక అనేక మంది నిరుద్యోగులుగా నిరాశతో జీవిస్తున్నారు ప్రభువా. స్వేచ్ఛ లేని పరిస్థితులు, నెమ్మది లేని పరిస్థితులు అనుభవిస్తున్నారు అనేక మంది ప్రజలు. దేవా, ఈ పరిస్థితుల నుంచి కూడా మాకు విడుదల కావాలి. మమ్మల్ని పరిపాలన చేస్తున్న అధికారులను, పరిపాలకులను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారు యథార్థంగా, నమ్మకంగా, పరిశుద్ధంగా అధికారం చేయటానికి, పరిపాలన చేయటానికి మీరు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు. వారితో పాటు మా దేశ ప్రజలందరూ కూడా పాపపు బంధకాల నుంచి విడుదల పొంది నీ బిడ్డలుగా జీవించి పాపంపై దినదినము జయము కలిగి జీవించినట్లు సహాయం చేసి మా దేశాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందండి. మా దేశము నిజ స్వాతంత్ర్యాన్ని అనుభవించినట్లు మా ప్రజలందరినీ దీవించండి. యేసయ్య నామమున ప్రార్థన చేసి స్తోత్రాలు అర్పించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియక దేవుని దీవెన, శాంతి, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడేయండి. నిజ స్వాతంత్ర్యాన్ని అనుభవించినట్లు కృపను అనుగ్రహించి దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీకు అందరికీ మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్. స్వరము క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ స్వరము, క్రీస్తురాకడ కొరకై నిన్ను సిద్ధపరచు స్వరము, క్రీస్తేసురాకడ కొరకై సిద్ధపరచే స్వరము. వినుమా, వినిపించుమా, హనుమా, సిద్ధపడు